నమస్కారం. జే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శరవేగంగా సూర్యాపేట నాలా నిర్మాణ పనులు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. జిల్లా కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ కు మాతృవియోగం. నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, పట్టణ ప్రముఖులు. గ్రామ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. మండల సర్వసభ్య సమావేశంలో తుంగతుర్తి ఎంపీడీఓ శ్యామ్ సుందర్. పార్టీలకు అతీతంగా గ్రామ సర్పంచులను ఎన్నుకోవాలి. జిల్లా కమిటీ సమావేశంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్. సూర్యాపేట పట్టణ ప్రజలను గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రధాన సమస్య అయిన నాలా నిర్మాణం అతి త్వరలో పూర్తి కాబోతుందని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ తెలిపారు. పురపాలక సంఘం సూర్యాపేట పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ప్రజల ప్రధాన సమస్య అయిన నాలా నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ నిర్మాణంకు గాను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి విజ్ఞాపన మేరకు 81 కోట్లు మంజూరు చేయగా ఆ నిధుల నుండి పట్టణంలోని ప్రధాన నాలా నిర్మాణం పని శరవేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కూడా జరుగుతున్నందున రోడ్డు మధ్యలో పైప్ లైన్ నిర్మాణం కొరకు గుంటలు తీయడం జరిగిందని, మట్టి కుప్పలు కూడా రోడ్డు మీద ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున సంబంధిత కాంట్రాక్టర్లతో పనులు త్వరగా చేయవలసిందిగా మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతంలో సూచిక బోర్డులు పెట్టవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా సూర్యాపేట అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డికి పురపాలక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన సూర్యాపేటకు ఉన్నటువంటి అత్యంత సమస్య నాలా సమస్య. ఆ నాలాతోనే ఇప్పటివరకు కూడా దోమల ద్వారా వర్షం వస్తే మొత్తం ఇళ్లలో కూడా నీళ్లు రావడం. ఈ ప్రపోజల్ గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాం. 60 ఫీట్ రోడ్ నుంచి పుల్లారెడ్డి చెరువు వరకు 1.2 కిలోమీటర్స్ వరకు నాలా కన్స్ట్రక్షన్ చేసేది ఉంది. కేటీఆర్ గారు చూసి ఒక మంచి అడ్వైస్ కూడా చేయడం, నాలాకి సైడ్ వాల్స్, సీసీ రోడ్స్ కూడా దానిపైన సీసీ రోడ్ రావాలని తప్పకుండా చేద్దామని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. వారికి సూర్యాపేట పట్టణ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ కేటీఆర్ గారికి, గౌరవ శాసనసభ్యులు మన అన్న శ్రీ గుంటకల్ల జగదీష్ రెడ్డి గారికి కూడా సూర్యాపేట పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ మాతృమూర్తి పోతు విజయ అనారోగ్యంతో హైదరాబాద్లో గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం ఆమె నివాసంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావులు మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, బట్టే జానయ్య యాదవ్, నిమ్మల వెంకన్న, వివిధ పార్టీల నాయకులు కొప్పుల వేనారెడ్డి, తూముల భుజంగారావు, జుట్టుకొండ సత్యనారాయణ, పిన్నేని కోటేశ్వరరావు, రుక్మారావు, చెల్లమల్ల నరసింహ తదితరులు ఉన్నారు. भवति भारता दुःखानमधर्मस्य तदात्मानं पूजयाम्यहम् परित्राणाय साधु परधर्मो भयावहः. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమేమి. అట్టి ధర్మాచరణము మరణము సంభవించడము లేని పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. గురువేన వ్రియతే వస్మి
గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎంపీడీఓ శ్యామ్ సుందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గుగ్లోతు స్వాతి తేజ నాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నీరు, విద్యుత్తు, వైద్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ అవసరాల డిమాండ్ మేరకు ఒక నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు పలువురు సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామాలలో విద్యుత్ సమస్య ఉందని, దీనిని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. గ్రామాలలో అభివృద్ధి పనుల విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సీసీ రోడ్లు, మురికి కాలువ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిర్మిస్తున్న వైకుంఠ ధామాలలో నీటి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, ఎంఈఓ లింగయ్య, ఏఈలు మధు, నవకాంత్, డాక్టర్ నిర్మల్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామాల ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలంగాణ జనసమితి సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ కుంట్ల ధర్మార్జున్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రజా ఆకాంక్షల వ్యక్తీకరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి వేదికలు కావాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గట్ల రమాశంకర్, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాండ్రా మల్లయ్య, బాబు మహాజన్, కృష్ణారెడ్డి, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రకటించిన కానుంచి వివిధ పార్టీలు గ్రామ స్వరాజ్యాల వైపుగా దిశగా తీసుకుపోవడం కాకుండా ఊళ్ళల్లో డబ్బుల ఆధిపత్యం ఉన్న వాళ్ళ పెత్తనాన్ని సుస్థిరపరిచేందుకు జరుగుతున్న ఒక ప్రయత్నాలుగా మనకు కనిపిస్తాం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వేదికగా, ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేటట్టుగా ప్రజలు తమ కోరికలను తీర్చే వాళ్ళను, తమ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడేది ఎన్నిక. ఎన్నిక అంటే భారతదేశ ప్రజాస్వామ్యం ఎన్నికలు అనేటువంటి ఒక మూలస్తంభం మీద ఆధారపడింది. ఏకగ్రీవం పేరుతోటి బలవంతపు ఒప్పందాలు చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎన్నికల్లో ఏకగ్రీవాన్ని తీసుకురావడం అంటేనే అది ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచినట్టే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకొని ఆ ప్రాతినిధ్యం ద్వారా గ్రామ పంచాయతీ సమావేశాల్లో కానివ్వండి, స్థానిక సంస్థల సమావేశాల్లో లేదా అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానీ ఎన్నుకుంటారు. కానీ ఏకగ్రీవం పేరుతోటి ఏలం పాటలు వేయిస్తూ ఉంటారు. ఒకవైపు నిజంగానే గ్రామాల్లో ఎన్నికల్లో రాజకీయ ఘర్షణలు వస్తాయనే ఒక వాతావరణం ఉంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత, దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత రాజ్య ప్రభుత్వం. ఇప్పటికైనా ఎన్నికల సంఘము, జిల్లా కలెక్టరు, ఎంఆర్ఓలు ఊరూరు తిరగాలి. విఆర్ఓలు కూడా ఊర్లలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే పైకి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ చేయాలి. మేము దీని మీద త్వరలోనే రేపే కలెక్టర్ని కలిసి మెమోరాండం ఇస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా నేను రాష్ట్ర కమిటీ చేసినాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శరవేగంగా సూర్యాపేట నాలా నిర్మాణ పనులు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్. జిల్లా కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ కు మాతృవియోగం. నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్, పట్టణ ప్రముఖులు. గ్రామ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. మండల సర్వసభ్య సమావేశంలో తుంగతుర్తి ఎంపీడీఓ శ్యామ్ సుందర్.
పార్టీలకు అతీతంగా గ్రామ సర్పంచులను ఎన్నుకోవాలి. జిల్లా కమిటీ సమావేశంలో టీజేఎస్ జిల్లా కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.